సామాజిక వర్గం యాదవ సామాజిక వర్గం. ఇటువంటి యాదవ సామాజిక వర్గం పైనే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 మండలాల్లో కూడా యాదవుల పైన ఆయా గ్రామాలలో బలంగా ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం కానివ్వండి, ఇతర సామాజిక వర్గాలు ఈ యాదవుల పైన దాడి చేయడం జరుగుతూ ఉంది. అంటే ఈ నియోజకవర్గంలో, ఈ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నటువంటి యాదవ సామాజిక వర్గం పైనే రెడ్డి, చౌదరి, కాపు వర్గాలు దాడులు చేస్తున్నాయంటే మైనర్ బీసీల పరిస్థితి ఈ నియోజకవర్గంలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ ఏ విధంగా ఉంది అని మనం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఇక్కడ చౌదరి గారు ఏమనుకుంటున్నారంటే, మనం 5 సంవత్సరాల అధికారంలో ఉంటాం, మనతో పాటు కాపులు 5 సంవత్సరాల అధికారంలో ఉంటారు, కాబట్టి ఈ యాదవుల్ని బీసీలని కొట్టినా ఇబ్బంది లేదనుకుంటున్నారు. రెడ్డి గారు, కాపులు కలిసి 5 సంవత్సరాల అధికారంలో ఉన్నారు. అంటే ఈ రాష్ట్ర విభజన జరిగిన 15 సంవత్సరాల్లో మొదటి 5 సంవత్సరాలు చౌదరి కాపు వర్గం అధికారంలో ఉంటే, రెండో టర్ములో రెడ్డి కాపు వర్గం అధికారంలో ఉంటే, మూడో టర్ములో మళ్ళా చౌదరి కాపు వర్గం అధికారంలో ఉన్నాయి. అంటే ఈ వర్గాలు అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా కూడా మా పెత్తనమే ఆ గ్రామాల్లో సాగాలి. రీసెంట్గా దోర్నాల మండలంలో గత 3 తరాలుగా లింగాల పెదముసలయ్యకు సుమారు 6 ఎకరాల భూమి ఉంటే, అక్కడ 2 ఎకరాలు కూడా ఉన్నటువంటి రెడ్డి గారు కంప వేసి 70 సంవత్సరాల పై వయసు ఉన్నటువంటి లింగాల పెదముసలయ్యను నెట్టివేయడం జరిగింది. మీకు దిక్కున్న చోట చెప్పుకోండి, ఇది మా భూమి, మా ఇల్లు, మా ఊరు, మీరేం చేయగలుగుతారు, గొలనా కొడకలారా మీరేం పేయగలుగుతారు అనే పరిస్థితుల్లో ఇవాళ యాదవుల పైన, ఇతర బీసీ సామాజిక వర్గాల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ సమయంలో బీసీ రక్షణ చట్టం తెస్తామని హామీ ఇవ్వడం జరిగింది. బీసీ రక్షణ చట్టం తీసుకొచ్చి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి బీసీలకు రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉందని ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సుమారు 100కు పైగా నియోజకవర్గాలలో 30 నుంచి 40 వేల పైచిలకు యాదవ ఓటర్లు ఉన్నారు. ఈ యాదవ సామాజిక వర్గం ముఖ్యంగా వ్యవసాయం ఆధారముగా జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. పశుపోషణ, జీవాల కాయటం కానివ్వండి, గేదెల కాయటం కానివ్వండి, ఆవుల కాయటం మీద, పశుపోషణ మీద జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. వ్యవసాయంతోటి విడదీరానటువంటి అనుబంధం ఉన్నటువంటి యాదవ సామాజిక వర్గాన్ని కనుక మార్కెట్ యార్డ్ చైర్మన్లుగా నియమిస్తే ఖచ్చితంగా ఆ గ్రామంలో వ్యవసాయ అభివృద్ధి, పశుపోషణ అభివృద్ధితో పాటు ఈ రాష్ట్రాన్ని సంపద సృష్టించడంలో కూడా యాదవులు అగ్రగామిగా ఉంటారు. పురాతన కాలం నుండి కూడా మొట్టమొదట బలరామదేవుడు నాగలితో వ్యవసాయం చేయవచ్చు, వ్యవసాయం ద్వారా ఆహార పదార్థాలు పండించవచ్చు, ఆహార పదార్థాలు ఉత్పత్తి చేయటం ద్వారా జాతి అభివృద్ధి చెందుతుంది అని మొట్టమొదట తెలిపింది బలరామదేవుడు. అలాగే కృష్ణ భగవానుడు కానివ్వండి, కాటమరాజు గారు కానివ్వండి, లక్షలాది గోవులను, పశువులను పోషించి పాలు, పెరుగు, వెన్న వంటి పదార్థాలతో సంపదను సృష్టించడంలో గ్రామీణములో అగ్రగామిగా ఉన్నటువంటి యాదవ జాతికి 100కు పైగా మార్కెట్ యార్డ్ కమిటీలకు చైర్మన్లుగా నియమించాలని ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. అలా చేసిన క్రమంలో సంపద పెరిగి రాష్ట్రం యొక్క అభివృద్ధి కూడా ఎంతో బాగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘం తరఫున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి సవినయంగా తీసుకెళ్తా ఉన్నా. అదేవిధంగా ఈ ప్రపంచములో, ఈ సృష్టిలో మొట్టమొదట వెంకటేశ్వర స్వామి వారిని చూసినది ఈ భూమి పైన శరభయ్య గారు యాదవ కుటుంబ సభ్యులు. ఆయన గోపాలకుడుగా ఉండేవారు. తిరుమలలో ఆలయాన్ని నిర్మించక ముందు వెంకటేశ్వర స్వామి, శ్రీనివాసుడు స్వామి ఒక పుట్టలో తపస్సు చేసుకుంటా ఉంటే ఒక గోవు నుంచి ఆ పుట్టలోకి పాలు దారగా వెళ్తా ఉండేవి.
ఈ శరభయ్య గారు ఆ గోవు కాపరిగా ఉండేవారు. ఆ గోవు యజమాని ఈ శరభయ్య పాలను దొంగిలించి అమ్ముకుంటున్నాడని ఈయన తిట్టడం జరిగితే ఈ శరభయ్య గమనిస్తూ ఒకరోజు పాలు పుట్టలోకి అలా వెళ్తా ఉంటే గొడ్డలు పెట్టి ఆ పుట్ట కోళ్ళు చెదవడం జరిగింది. అప్పుడు వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షం అవ్వడం, ఆయనకి ఇక్కడ గొడ్డలు తగిలి మచ్చబట్టం. ఇప్పటికి కూడా తిరుమలలో విగ్రహాన్ని చూస్తే ఇక్కడ ఎప్పుడు కూడా గంధం నామం అద్ది ఉంటాయి. సో ఈ ప్రపంచములో మొట్టమొదట కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని చూసింది మా శరభయ్య యాదవ్. అందువలనే వెంకటేశ్వర స్వామి గారు తిరుమలలో తొలి దర్శనం తుది దర్శనం సన్నిధి గొల్లకు ఇవ్వడం జరిగింది. ఇది యాదవ జాతికి కలియుగ ప్రత్యక్ష దైవం ఇచ్చినటువంటి వరం ఈ సన్నిధి గొల్ల అనేది. కనుక తిరుమల తిరుపతి దేవస్థానానికి శాశ్వత చైర్మన్ గా యాదవుని నియమించాలని ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే తిరుమలలో ఉన్నటువంటి గొల్ల మండపం కానీ, తిరుమల కట్టించడంలో యాదవ రాజుల పాత్ర కానీ, తిరుమలలో ప్రతి అణువులో కూడా యాదవ వంశీకుల చరిత్ర దాగి ఉంది. ఆ దేవదేవుడికి యాదవ జాతికి విడదీయలేనటువంటి అనుబంధం ఉంది. కనుక గతములో తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా పుట్టా సుధాకర్ యాదవ్ ప్రస్తుత మైదకూరు ఎమ్మెల్యే టీటీడీ చైర్మన్ గా చేయడం జరిగింది. కనుక ఈ టర్ములో కూడా యాదవుణ్ణే తిరుమలకు చైర్మన్ గా నియమించాలని ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా తిరుమలలో వేలాది కోట్ల రూపాయల స్వామివారి ఆస్తులు ఉన్నాయి. అక్కడ వేలాది ఎకరాల భూములు ఉన్నాయి. ఈ యాదవుల ఆధ్వర్యం